ఒకసారి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశతో దేవుని వాక్యం వినేవారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభావం మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు. హల్లెలూయా. నే నడిచే త్రోవలో నా వెలుగు నీవై నడిపించుము. నే నడిచే త్రోవలో నా వెలుగు నీవై నడిపించుము. శోధనలో నా వేదనలో నా శోధనలో నా వేదనలో నా నీవు బలపరచుము. నీవు బలపరచుము. నీవు బలపరచుము. నీవు బలపరచుము. నీ సేవకులుగా దీవించుము. నీ సేవలో మమ్ము నడిపించుము. నీ సేవకులుగా దీవించుము. నీ సేవలో మమ్ము బలపరచుము. యుగములు ఏలుస్తున్న దేవుడు స్తుతి నొందును గాక. సజీవుడైన ప్రభువు స్తుతి నొందును గాక. ప్రియమైన సంగమా, ఎంతో ఆశతో ప్రభు వాక్యము వినాలని ఆయన చెంతకు వచ్చిన వారి హృదయము ఆత్మలు యేసు నామములు తెరవబడును గాక. శక్తి సామర్థ్యము బలముతో మనమందరము నింపబడుదుము గాక. ఇదివరకు ఆరాధనలో మన పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, ఓ లార్డ్ కమ్ ఇన్ టు మీ, ప్రభువా నాలో దిగిరమ్మని చెప్పినప్పుడు మనము వెలిగింపబడతామట. మనము వెలిగింపడం. ప్రేమ సంగమా, మనందరికీ కామన్గా తెలిసిన విషయం ఏంటంటే, ట్యూబ్ లైట్ ఉన్నది, అది వెలగాలంటే స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన వెలుగది ఎక్కడి నుంచి కరెంట్ పవర్ జనరేట్ అవుతున్నదో, బ్యాటరీ నుండి జనరేట్ అవుతున్నదో, లేక టర్బైన్ నుంచి జనరేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది వెలుగుతున్నది. కాబట్టి మనము ఏదో సాధారణంగా వట్టిగానే వెలిగింపబడము. ఆయన వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఒకసారి చెప్పండి, దేవుడు వెలుగై ఉన్నాడు. మళ్ళీ చెప్పండి హృదయంతో, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుతో నేను వెలిగించబడుదును గాక. దేవునికి స్తోత్రములు. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు దేవుడు ఏమండి, మనం భూమిలో ఉన్నాం. దేవుడు భూమ్యాకాశములు, ఇట్స్ ఎ ప్లూరల్ నాట్ సింగులర్. దేవుడు భూమ్యాకాశములు, భూములు ఎన్నో ఉన్నాయి, ఆకాశములు ఉన్నాయి, 3 ఆకాశములు అని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. అయితే దేవుడు భూమ్యాకాశము సృజించను. భూమి ఎలా ఉన్నదండి? నిరాకారంగా ఉన్నది. మనకు కొంచెము వాక్యం తెలిసినప్పుడు విన్నప్పుడు ఏంటంటే, దేవుడు ఏంటి భూమిని సృష్టించాలనేది, దాన్ని మళ్ళీ నిరాకారంగా చేయాలంటే నిరాకారంగాను శూన్యంగా ఉండేను. ఇట్స్ ఏ జీరో. అది శూన్యంగా ఉన్నది ప్రియులారా. అయితే దేవుడు కొన్ని సృజించినవి మనకు ఆలోచనకు ఓకు అవి అందనివి, ఆ జ్ఞానమునకు అందనివి. అయితే ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ లోయను సృష్టించాడు? ఆ బస్సు లోయలు పడిపోతుంది కదా, సముద్రం ఉంచితే ఆ లోయను ఎందుకు సృష్టించాడు ప్రశ్నిస్తుంటాము. ఓ పనిచేసేటప్పుడు ఇంత వేడిమా, ఈ వేడికి కారణమోలు సూర్యుడు. దేవుడు సూర్యుని ఎందుకు సృష్టించాలి? దేవునికే ప్రశ్నలు అపోజిట్ చేస్తున్నప్పుడు ప్రియులారా. ఆయన సృష్టించిన దాన్ని బట్టి స్తుతించకుండా దేవునికి మన జ్ఞానంతోని ఆపోజిట్ ప్రశ్న, సూర్యుని ఎందుకు పుట్టించాలి, ఈ లోయ ఎందుకు పుట్టించాలి? అయితే ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ అవుతున్నారు. ఇక్కడ చూసినప్పుడు భూమి ఎలా ఉన్నది? నిరాకారంగాను ఆకారం లేని భూమి, శూన్యంగాను జీరోగా ఉన్న భూమి. అయితే నీ జీవితము నిరాకారంగా ఉండవచ్చును. అయితే ఈ ప్రశ్నలు వస్తుంటాయి. నీ కుటుంబము నిరాకారం ఉండవచ్చును. నీవు మొత్తము చేసినను, కష్టపడినను, పరిగెత్తినను, ఓటం చేసినను శూన్యంగా ఉండొచ్చును. హీఈస్ ఎ జీరో ఫెలో. ఆమె శూన్యము, ఆమె జీవితము శూన్యము అని లోకం అంటున్నారా? ప్రియులారా, నువ్వు డబల్ జీరో కావచ్చును. అయితే ఆ జీరో ముందుకు ఒకటి చేర్చండి, వెనక్కి కాదు, ముందుకు ఒకటి చేర్చండి. ఏమైతుందండి? 100. నిన్ను 0 లోకం అన్నప్పుడు నువ్వు 100% పరిపూర్ణవుతున్నావు యేసు నామములో.
ఆ ఒకటే యేసయ్య ఉన్నాడు, ఆ ఒకటే ప్రభు అయి ఉన్నాడు, ఆ ఒకటే రాజు అయి ఉండి నిన్ను కుమార్తెను చేసుకోబోతున్నాడు. అయితే భూమి నిరాకారంగా శూన్యం ఉండను, చీకటి అగాధ జలం మొత్తము నీటితో నింపడము, ఆ అగాధ జలముపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దానిపైన చీకటి కమ్మి ఉండెను. దేవుడు చూసినప్పుడు చీకటి కమ్మి ఉన్న చూసిన దేవునికి చీకటి ఇష్టం లేదు. చదవండి 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూసినాడు, ఇక్కడ నీటి పైన దేవుడు ఆత్మ అల్లాడుతున్నప్పుడు చీకటితో కమ్మి ఉన్నది. అప్పుడు ఏంటంటే దేవుడు చీకటిని వేరుపరచాలనుకున్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని, దాని తర్వాత అనండి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా 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 పలుకండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. మీరు ఏది పలుకుతారో అదే జరుగుతుంది యేసునామములో. మీరు మీ పిల్లల గురించి ఏది పలుకుతారో, ఏది ప్రవచించుతారో అదే జరుగుతుంది యేసునామములో. మీ విజా గురించి ఏది పలుకుతారో అదే జరుగుతుంది యేసునామములో. మీ కష్టాల గురించి మీ యొక్క అది హెచ్చింపబడాలి, అధికం కావాలంటే అదే జరుగుతుంది ప్రియులారా. అయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా, ఈ రోజుల్లో కొందరు ఎట్లా పలుకుతారంటే ఏమండి, అయితే ఇక్కడ చూస్తుంటే వచ్చినప్పుడు ఏంటంటే సొంత తమ్ముడు, ఒక్క కడుపులో పుట్టిన తమ్ముడు అంటే వరే బయటకు రా, చూస్తాను బయటకు రా పలుకుతుండండి. ఏమంటే ఇంకా నాకు ఎమోషన్ లేదు, వాళ్ళు ఇంకా చాలా మంచి ఎమోషన్ పలుకుతారు. సంతోషమ్మ, ఆమె పేరు సంతోషమ్మ, ఏమే లోపల తాగి ఉన్నావు, బయటకు రా చూస్తాను ఈ సంగతి, సంతోషమ్మ. ఏమన్నా దాని తర్వాత ఆమె నీవు సాయంత్రం నీ సంగతి చెప్తాను, నా మూడొచ్చిన తర్వాత సాయంత్రం నీ సంగతి చెప్తాను. చూడండి పలికే విషయాలు. ఇంకొకరైతే ఆమె దేవుని యందు బైబిల్ చదివి ప్రార్థన లేదంటే, నేనా ఒక 3 రోజుల ముందు ఈ విషయం జరిగినట్టు చెప్తుంటే, నేను 3 రోజులు ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాను, అందుకే నేను వదిలిపెడుతున్నాను. ఏమండి, పలికే విషయాలు జాగ్రత్త అండి. ఏది మీరు పలుకుతారో జీవితంలో అదే జరగబోతుంటుంది. మనం మాత్రము దేవుని బిడ్డలమన్నాం కాబట్టి మన పలికే మాటలు ఏ విధంగా ఉండాలి, మన పలికే మాటలు ప్రభువై ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, మనం నేర్చుకుందాం. అయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. దేవునికి స్తోత్రములు. మొట్టమొదట ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు కలిగిన. వెలుగు ఎలా ఉన్నదండి? మంచిదైనట్టు. ప్రేమ సంగమా, వెలుగులో నడిచేవారు భయపడరు, వెలుగులో నడిచేవారు మంచి పనులు చేస్తుంటారు, వెలుగులో చేసే పనులు అందరికీ అగుపడుతుంటాయి. అయితే చీకటిలో పనిచేసేవారు ఏంటంటే భయపడుతుంటారు, చీకటిలో ఒంటరిగా వెళ్ళలేరు. చీకటిలో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే రాయి తగిలి పడిపోతుంటారు. నీకు ఎందుకంటే వెలుగు కావాలి. చీకటిలో దేవుని బిడ్డలు వాళ్ళు చీకటిని ప్రేమించరు. అయితే ఇక్కడ చూస్తుంటే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. ఎప్పుడైతే దేవుడు వెలుగును మంచిదైనట్టు చూసినాడో మనం ఆ వెలుగును నడుచుకుంటామో ఆ వెలుగే దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు, మన టాపిక్ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం ఉన్నామా? ఆయనే వెలుగై ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడే మనం వెలిగించబడతామని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ చూస్తుంటే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెలుగును చీకటిని సృష్టించింది ఒకరే, దేవుడే. కానీ చీకటిని మరియు వెలుగును వేరుపరచను. ఆ వేరుపరిచిన జీవితం మనం జీవించదు గాక యేసు నామములో. వెలుగులో ఉన్న బిడ్డలు వెలుగును ధరించుకొని ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ఇంటిలో, ఆయన యొక్క సావాసంలో, ఆయన సన్నిధిలో యేసు నామములో వెలిగించబడును గాక. అప్పుడే మనము చీకటికి వేరై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా చూస్తుంటే ప్రియులారా, ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము. అయితే ఆయన ఆ వెలిగించబడిన బిడ్డలకు ఏమంటున్నాడంటే, ఈ వెలిగించబడిన బిడ్డలు ఎవరంటే, నేడు నిన్ను నేను కని ఉన్నాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూసి చదవండి. నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఏంటిది? నా వయస్సు 40 ఏళ్ళు, నా వయస్సు 55 ఏళ్ళు, నా వయస్సు 60 ఏళ్ళు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు నేడు నిన్ను కని ఉన్నానని. ఎప్పుడైతే ప్రియమైన సంగమా నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వెలిగింపబడుతున్నావో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్య సన్నిధిలో ఉంటున్నావో, దేవుడు చెప్తున్నాడు నేడు నిన్ను కని ఉన్నాను. అయితే చదవండి 7వ వచనము చూడండి. 3వ అధ్యాయం 7వ వచనములో, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యోహాను సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై
నిజమైన వెలుగు ఉండెను. ఇప్పుడు ఆ వెలుగు అండి, ఒక నిమిషం అమ్మా, నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు బ్యాటరీతో వెలిగింపబడుతున్నది కాదండి. ఆ బ్యాటరీ ముగిసిపోయినప్పుడు, అయిపోయినప్పుడు, రీఛార్జింగ్ అయిపోయినప్పుడు అంటే వెలుగుపోతుంటది. అయితే ఇక్కడ నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. దగ్గర ఉన్న గట్టిగా చదవాలి సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. అయితే ఇక్కడ అతడు ఆ వెలుగు ఉండలేదు, ఏది నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగే యేసు ప్రభువారు, ఆ వెలుగే యేసు ప్రభువారు. అయితే అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది, అది ప్రతి ఒక్కరిని వెలిగించున్నది. దేవుని సంగమా, ఆరాధించుతున్నప్పుడు మనం వెలిగించబడుతున్నాము. దేవుని మాటలు వినుచున్నప్పుడు, మనను ప్రభు సన్నిధిలో పరీక్షించుతున్నప్పుడు, ప్రభువాన్ని నువ్వు అప్పగించుకుంటున్నప్పుడు నువ్వు వెలిగించబడుతున్నావు. యు ఆర్ స్టార్టెడ్ టు గ్లో, యు ఆర్ గ్లోయింగ్. ఏమండి, ఆ వెలుగు నీకు తెలియకపోవచ్చు అని నిన్ను చూసిన వారు నీవు వెలిగించబడుతున్నావు అని గ్రహిస్తాం. నువ్వు క్రీస్తు బిడ్డవని, యేసు ప్రభు బిడ్డవని, నీవు సృష్టికర్త బిడ్డవని. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును మనం ధరించుకొని ఉన్నాము. అయితే ఒకసారి చూస్తే ప్రియమైన సంగమా, ఇది ఏ విధంగా ఉంటుంది? అయితే ఏ విధంగా మనం వెలిగించబడ్డప్పుడు మనకు ఏం జరుగుతుందా అని మనం చూస్తాము. రోమా 8వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. 14-15. రోమా 8వ అధ్యాయము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తారో, ఎప్పుడైతే ఆయన వెలుగులో మీరు ఇక్కడికి వచ్చి ఆయనను ఒప్పుకుంటారో, అయితే ఇక్కడ చూస్తుంటే ఏమంటారంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడేవారు ఉన్నారు ప్రియులారా. అందరూ కాదండి, దేవుని ఆత్మచేత ఎందరూ, ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో, ఆయన సన్నిధిలో విశ్వసిస్తారో, వారు ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులైందురు. ఇంత గొప్ప అధికారం ఇస్తున్నారు ప్రియులారా. అంటే దాని అర్థము దేవుని కుమారుల, ఆయనకు కుమారులు కుమార్తెలేమన్నాము. అయితే దేవుని ఆత్మచేత నడిపింపు కొరకు, ఓ ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయము, ఓ ప్రభువా నీ పరిశుద్ధాత్ముడా నాలో దిగిరము అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నీ నింపినప్పుడు నీవు వెలిగింపబడుతున్నావు, నీ కుటుంబం వెలిగింపబడుతున్నది. వెలిగింపబడుతున్న అంటే అర్థం ఏంటి? నీవు ఆశీర్వదించబడుతున్నావు. వెలిగింపబడిన అర్థం ఏంటిది? ఇదిగో పలాని ఊరికి వచ్చిన తర్వాత పలాని శాంతమ్మ ఇల్లు ఎక్కడ, ఓ శాంతమ్మ ఇల్లు, ఇజ్రాయెల్ శాంతమ్మ ఇల్లా, అదేంటి ఓ 3 అంతస్తుల బంగ్లా, ఏమండి 30 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఆ యొక్క డేవిడ్ రాజు గారా, ఈ విధంగా వెలిగింపబడుతున్నామండి. ఇక్కడ చూడండి, ఏమంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో. ఏ ఆత్మచేత మనం నడిపింపబడుతున్నాము? దేవుని వాక్యం వినుచున్నాము, విన్న మాదిరిగా చెవులు మందగములైపోతున్నాయా? చూడని మాదిరిగా మన చెవులు మూసుకొని పోతున్నాయా? దేవుడు ఒక ఆత్మ ఈరోజు పలుకుతున్నది ప్రేమ సంగమా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ, అందరు కాదండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు మాత్రమే. దేవుని ఆత్మ చేత నడిపింపవారు మొట్టమొదటిగా దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచినట్టు, అయితే వారు చీకటిలోనికి వెళ్ళరు, వారు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునాక. అయితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులైందరు. దేవునికి స్తోత్రములు. ఇటు ధన్యత ఎవరు పొందుకోలేరు. వాక్యం వినుచున్న వారులారా, అందులో నేను మీలాంటి వారిని, కానీ దేవునికి సమీపం ఉన్నాను, సావాసం దగ్గర ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నేను చేసేది మీరు చేస్తారు, మీరందరూ చేస్తే నేను చేస్తాను. మనందరం కూడా దేవుని కుమార్తెలమై ఉన్నాము. అయితే దేవుని ఆత్మ ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులైందరు. ఇంత గొప్ప ధన్యత. ఒక రాజు కుమారునికి నువ్వు రాజకుమార్తె అన్నావు. దేవుని కుమారులై విందురు. ఎలా అనగా మరల భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. చాలా మంది దేవుని నమ్ముకొని ఇటు భయపడుతుంటారు, ఇటు ముందుకెళ్తుంటారు. ఇది జరుగుద్దో జరగదు, అవుతుందో కాదు, నేను చేసే ఇంటర్వ్యూకు నాకు ఉద్యోగం వస్తుందో రాదో, ఏంటి ఇది దాస్యపు ఆత్మ. మనము దాస్యపు ఆత్మ పొందుకోలేదు, మనము దాస్యులమై దేని కింద దాసులమై లేము. అయితే దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ ఏ ఆత్మను పొందుకున్నాము? దత్తపుత్రాత్మను పొందింది దేవుడు. మేము ప్రతి ఒక్కరి దేవుడు తన యొక్క పరిపూర్ణ ఆత్మను దీవించున్నాక దత్తపుత్రాత్మ.
అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉన్నాము. దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి మహిమ కలుగును ప్రియులారా. అబ్బా తండ్రి. ఏమండి, మనమందరం ఇక్కడికి వచ్చినప్పుడు, కర్మేలు సంఘంలో వచ్చినప్పుడు ఏకాత్మతో కూడి మా పరలోకమందున్న తండ్రి, ఏమండి, ఆయన పరలోకమందున్న తండ్రి అయితే మనమందరం కూడా ఏమై ఉన్నామండి? సహోదరులమై, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలమై ఉన్నాము. అందుకే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అటు మొరలు మన ప్రభువైన క్రీస్తు వారు అంగీకరించుదురుగాక. అయితే ప్రియులారా, ఇక్కడ చూస్తుంటే దేవునికి మనం ఇక్కడ ఆయన కుమార్తెలమైనప్పుడు ఏంటంటే మనకు ప్రయోజనం ఏంటిది చూడండి. ఒకసారి మత్తయి సువార్త, నేను త్వరలో ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పదహారవ వచనం, లేదు 14వ వచనం. దేవుడు తన బిడ్డలను కొన్నిసార్లు అడుగుతుంటాడు, ప్రియులారా, వాక్యం విన్నారా, పాటలు పాడారా, పరిశుద్ధులు స్తుతించారా, ఆరాధించారా? అయితే మీలో కలిగిన ఆయనకు స్థానం ఏంటి? ఎంత మట్టుకు నా బిడ్డలు ఎదిగున్నారు, ఎంత మట్టుకు నన్ను ఆరాధించి నాకు ఆ స్థానం ఇచ్చినారని ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు ఆయన అడుగుతుంటాడు మనకు తెలియకుండానే. అయితే ఎప్పుడైతే ప్రభువారు ఈ లోకం వచ్చారో, ఆయన సజీవుడుగా ఉన్నాడో, తన శిష్యులతో ఉన్నారో, అయితే తన శిష్యులు ఒక మాట అడిగారు. 14వ వచనం చదవండి. వారు కొందరు బాప్తిస్మం యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొచ్చున్నాడు. యేసు ప్రభువు అడిగినాడు శిష్యులను. అలా శిష్యులు 12 మంది శిష్యులు పిలిచి అడిగింది ఏంటంటే, ఇక్కడ ఈ లోకంలో ఉన్న వారందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? మెస్సియా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారంటే అందులో పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా ఇక్కడ ఏంటంటే కొందరు నిన్ను ప్రవక్త అయిన యోహాను, బాప్తిస్మం యోహాను అనుకుంటున్నారు ప్రవక్తలు, కొందరు ఏలియా ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు, లేక కొందరు ప్రవక్తల్లో ప్రవక్తలు అనుకుంటున్నారు. అయితే అందరూ ప్రభువును, యేసు ప్రభువుని గుర్తించలేదు, లోక రక్షకుడు మెస్సియాని గుర్తించలేదు ప్రియులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ పేతురుని అడిగాడు, మరి పేతురు నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు చదువుమా. నీవు సజీవుడమైన దేవుని కుమారుడవని శిష్యులలో ఒక శిష్యుని అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, నీవు పరలోకం నుండి వచ్చిన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినాడు ప్రియులారా. అయితే తండ్రికి ఎంతో సంతోషం కలిగింది. అయితే ఏమంటున్నాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని దేవునికి స్తోత్రములు. పేతురు ఏదో జవాబు ఇచ్చిండో, ఇదిగో సీమోను పేతురు, పరలోకమందున్న తండ్రి నీకు ఇది బయలుపరిచిండు. అయితే నీవు సజీవుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు చూడండి. ఎంత తన బిడ్డలకు ఎంత ధన్యత ఇచ్చిందంటే 19వ వచనం చూడండి. ఒక్క మాట, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఒక ధన్యత జీవం ఇవ్వబోతున్నాడు. ఆయన దీవించాడు. ఎలా దీవించాడు చూడండి. ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఏమండి, మనమైతే ఆ చోటు ఉంటే, ఇండియాలో ఉన్నప్పుడు ఏమన్నా, ప్రభువా యేసయ్యా నువ్వేమని నీ సేవలు నడుతా, నీ కొరకు మందిరాలు కట్టిస్తా, నీ కొరకు దశమభాగాలు ఇస్తా, నన్ను మాత్రం తీసుకెళ్లి ఇజ్రాయెల్ దేశంలో పడే. ఏమండి, అయితే ఇక్కడ ప్రభు అంటున్న పరలోక రాజ్యము తాళచెవులు నీకు ఇస్తా అంటే, అక్కడ పేతురు అడగచ్చు, ప్రభువా పరలోక రాజ్యం తాళచెవులు నాకెందుకు కాదు ప్రభువా, ఒక సూట్ కేసు నిండా తాళం వేసిన సూట్ కేసు నిండా బంగారం ఉన్న పెట్టి నాకు ఇవ్వు, నా కుటుంబం అంతా ఒక కూర్చొని తినే అంత సామర్థ్యం ఇవ్వు, లేక నాకు కావలసిన ఒక 30 ఎకరాలు 50 ఎకరాల భూమి ఇస్తే నా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ప్రభువా అని పేతురు అనొచ్చు. అయితే యేసు ప్రభు వారు చూడండి, నిత్యము నశించి పొంది నిత్య ఆనందంతో కలిగింది. మనము ఈ లోకము విడిచిపెట్టి, ఈ చీకటి లోకము విడిచిపెట్టి, ఈ పాపము లోకము విడిచిపెట్టి తరువాత ఎక్కడికి వెళ్ళవలసి ఉందండి?
పరలోక రాజ్యం వెళ్ళవలసిందండి. ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వచ్చిర్రు? పాలుగలు ప్రపంచ దేశంగా వచ్చిర్రు. మనము ఈ యొక్క భూలోకం విడిచిపెట్టి మన ప్రయాణం ఎక్కడ ఉన్నది? ప్రభువుని వద్దకు పరలోకం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? పరలోకము రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను. గట్టిగా తప్పకూడదు. ప్రభువునికి స్తోత్రములు. అట్టి తాళం చెవులు యేసు నామములో కరిమేలు సంఘం వచ్చిన బిడ్డలకు దయచేయబడును గాక. తాళం చెవులు అండి ప్రియులారా. ఏంది? బ్యాంకులో లాకర్లో పెడితే ఏంటంటే తాళం చెవి, ఒక తాళం చెవి దింపిన తర్వాత మళ్ళీ అసిస్టెంట్ క్యాషియర్ వచ్చి 2 తాళం చెవి పెడతారు, 3 తాళం. నీకు ఒక తాళం చెవి, 2 తాళం, నీకు డైరెక్ట్ తాళం చెవి దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి తాళం చెవి పొందుకున్న వారు ధన్యులు పిలుచబడరు ఆక. అయితే ఇక్కడ చూస్తుంటే పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను. ఇది దేవుని వాగ్దానము, దేవుని యొక్క కుమార్తెల వాగ్దానము. చదువు. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడు. చాలు బ్రదర్. నీవు భూలోకమందు దేని తాళం చేయి ఏం పని ప్రయోజనము? అయితే నీవు భూలోకమందు చూడండి, మన మాటలు దేవుడు పలుకగా వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను పలుకగా. అయితే అదే విధంగా నీవు భూలోకమందు ఏమండి, మన ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉండి అమెరికా కొడుకుతో కుమార్తెతో మాట్లాడుతున్నాము, ఇక్కడ ఉండి కోవిడ్లో బిడ్డలతో మాట్లాడుతున్నాము. అయితే నీవు పలుకగా ఏ మాట కూడా వ్యర్థం కాదు. నీవేది పలుకుతావో అది నిలబడుతుందని చెప్పాను. చెడు పలుకు వారికి చెడు జరుగుతుంటుంది ప్రియులారా. మంచి పలుకువారు దేవుడు వెలుగు మంచిదైనట్టు చూశాను. అయితే నీవు ఏదైతే మంచిదైనట్టు చూస్తున్నావో అదే పలుకండి. అది ఇక్కడ చూస్తుంటే నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడను. సాతానుగా ఆడేందంటే నీకు రాకుండా చేయించున్న ఆశీర్వాదములు, నీకు రావలసిన దీవెనని నీ హెచ్చింపబడే భవిష్యత్తును అయితే ఆ యొక్క సాతాను గాన్ని నీవు బంధించి వేయి. ఇటు వేస్తే బంధించబడును. ఏమండి? తాళము ఇటు వేస్తే పరలోకము, తాళం ఇచ్చిన తాళం చేతుని ఇటు వేస్తే బంధింపబడుతుంది. అయితే నీవు దేవుని సన్నిధి నుండి ప్రభువా నీ కుమార్తెను నీ కుమారుణ్ణి నాకు ఈరోజు కావలసిన దీవెనలు యేసు నామములో దయచేయబడుగాక. నాకు ప్రభువా నా యొక్క భాగస్వామ్యము, నా యొక్క జీవిత భాగస్వామ్యం భర్త లేక నా కుమారుడు లేక నా యొక్క బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు, వారికి ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాక. లేక నా కుమారుడు ప్రయాసపడుతున్నాడు కానీ ఆయనకు ఉద్యోగం దొరుకుతలేదు, అట్టి ఉద్యోగము యేసు నామములో దయచేయబడుగాక. నా కుమార్తె వివాహం జరుగుతలేదు, లేదు గర్భఫలం జరుగుతలేదు, యేసు నామములో దయచేయబడుగాక అని నీవు ఏదికైతే సాతాను బంధించినావో వాని క్రియలను లయపరుస్తూ సాతాను ఈ విధంగా వేసి బంధించినావో అదే విధంగా యేసు నామములో ఇచ్చిన నీకు పరలోక తాళం ఇచ్చిన ఆ తాళం చేదని ఈ యొక్క లెఫ్ట్ సైడ్ నింపేసి యేసు నామములో తెరవబడునాక, యేసు నామములో దయచేయబడునాక. అది పరలోక తాళం చేయ ఎవరికి ఇస్తున్నాడు? ఆయన బిడ్డలకు ఇస్తున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలకు. నేను మర్చిపోయిన ముగించే ముందు యోహాను సువార్తలో చూడండి 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనము, 2 నిమిషాలు ముగిస్తాను. మొదటి అధ్యాయము 12వ వచనము యోహాను సువార్త. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. తన్ను ఎందరు అంగీకరించరో, చర్చికి వచ్చి పాటలు పాడినప్పుడు అంగీకరించిన విషయం కాదండి, లేక వాక్యం చెప్పిన విషయం కాదండి. తన బిడ్డలను తను ఎందరికి అంగీకరించరో, చాలా మంది అంగీకరించలే విషయం చెప్తున్నాడు. తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అంగీకరించిన వారికి అందరికీ, ఒప్పుకున్న వారికి అందరికీ, వారందరికీ అనగా తన నామం ముందు. ఏ నామం అంది చెప్పాలి? ఏ నామం ముందు? గట్టిగా చెప్పండి. ఏ నామం? యేసు నామందు. ఏమండి? యేసు నామం అంటే ఏ అంటే సరిగ్గా చూడండి, గట్టిగా రండి. యేసు ఇక్కడ నుంచి ఇక్కడికి యేసు స్ట్రాంగ్, ఇట్స్ గెటింగ్ స్ట్రాంగ్ సౌల్ అని బలమవుతున్నానండి. అయితే హలో, తను అంగీకరించే వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. ఏ నామము? యేసు నామములో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించిన. దేవుని నామము మహిమ కలుగునాక. అట్టి అధికారము తన బిడ్డలమైన మనకు యేసు నామములో దయచేయబడునాక. ఆ అధికారము పొందుకున్న మనము ఈ పరలోకపు రాజ్యము తాళపు చెవులు యేసు నామములో పొందుకొందుగాక. ఆయన అధికారం తాళపు ఇచ్చినాడండి. అయితే కరిమేలు సంఘం వచ్చిన బిడ్డలారా,
దేవుడు తన యొక్క కృపా సంపన్నతలో మిమ్మల్ని పిలుస్తున్నాడు. తన యొక్క కృప ద్వారా నింపుచు కృప విముడు కృప అనుగ్రహిస్తూ మనం ఆయనకు దూరమైపోయినప్పుడు, సావాసం దూరమైనప్పుడు, విశ్వసించినప్పుడు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే అట్టి కృప, అట్టి ధన్యత ఈ రోజు మనము ఆ యొక్క పరలోకపు రాజ్యం యొక్క తాళపు చేయి పొందుకొని ఈ తాళపు చేతిని ఏం చేయాలి, ఈ తాళపు చేతి ఏం చేయాలి ప్రభువా అని అనుకోకుండా ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. పరలోకపు రాజ్యం నువ్వు ఏమి బంధిస్తావో ఈ లోకంలో, నీ నోటి పలుకులతో ఏమి బంధిస్తావో, నీ యొక్క మాటతో ఏమి బంధిస్తావో దాని ద్వారా మనము ఆ యొక్క పరలోక రాజ్యం ఆయన బట్టి బంధిస్తూ సాతాను క్రియలు లయపరుస్తూ చీకటికి దూరమైపోవచ్చు. చీకటిని ప్రేమించినప్పుడు చీకటి దూరమైపో. ఆయన వెలుగుతో వెలుగుచు, ఆయన వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మనం ఈ లోకానికే ప్రకాశించబడినట్లు మనం ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. మహోన్నతుడు దేవా, మా పరలోకపు రాజా యేసయ్యా, మీకు వందనములు, స్తోత్రములు. నీ పాదస్థానికి వచ్చిన నీ బిడ్డలు నీ వాక్యమును విని ఉన్నారు దేవా. ప్రభా, నీ వాక్యము జీవము మాటలై ఉన్నాయి తండ్రి. నీ వాక్యము వెలుగై ఉన్న దేవా, ఎందుకంటే నీవే వెలుగై ఉన్నావు తండ్రి. ఇదిగో ప్రభా, చీకటిలో ఉన్న మా జీవితంలో ఈ యొక్క కర్మేలు సంఘం వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో వెలిగించబడుగాక. ప్రభా, నీకు మేము వెలుగు బిడ్డలమై ఉందుముగాక. ఈ లోకము మా వైపు చూస్తుండగా ప్రభా, వారు వెలిగించబడుగాక. నీకు స్తోత్రములు రాజా. ఇదిగో ప్రభా, నీ యందు విశ్వసించినప్పుడు మమ్మల్ని మీ కుమారులను కుమార్తెలను చేసుకొని వందనము తండ్రి. ప్రభా, మా కుమారులను కుమార్తెలు చేసుకొని తండ్రి, ఇదిగో ఈ రోజు నీకు పరలోకపు రాజ్యం యొక్క తాళం చేయించున్నానని మాకు అధికారం ఇచ్చిన దేవా, నీకు వందనము తండ్రి. అట్టి అధికారం సద్వినియోగం చేసుకుంటూ తండ్రి, సాతాను క్రియలు లయపరుస్తూ దేవా, వాటిని మేము యేసు నామములో బంధిస్తున్నాము. మాకు కీడు చేయుచున్నా, అనారోగ్య పాలు చేయుచున్నా, మమ్మల్ని అసఫలపరుచున్నా అట్టి సాతాను యొక్క తండ్రి నాయన వాని యొక్క తాళం చేత బంధిస్తున్నాం దేవా. ప్రభా, ఈ రోజు కావలసిన పరిపూర్ణ ఆరోగ్యము తండ్రి, పరిపూర్ణ విజయము ప్రభా, విజయ కొరకు వేచున్న బిడ్డల యొక్క విజయ తండ్రి, ప్రతి ఒక్కటి తండ్రి యేసు నామములో సఫలపరుస్తూ మేము తాళం చేయుతో విప్పుచున్నాము తండ్రి. అట్టి తండ్రి తండ్రి బిడ్డలకు దయచేసిన వందనము తండ్రి. మీరే మహిమగంత ప్రభావం పొందుకొని నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి మొక్కి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా సపోర్ట్.